హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? 7 శనివారాల వ్రతం, అలాగే సప్త శనివారం వ్రతం నేనైతే చేసుకున్నానండి. మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నాను. ఏంటంటే ఒక్కళ్ళు నా ద్వారాగా వీడియో చూసి ఒక్కళ్ళు చేసుకున్నా సరే ఆ పుణ్యం అనేది నాకు, నా కుటుంబ సభ్యులకైతే దక్కుతుందండి. అందుకోసం వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ వ్రతం చేసుకోవాలంటే చాలామందికి చాలా డౌట్లు, చాలా భయాలు అయితే ఉంటాయండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే మనం పూజ చేసినా, వ్రతం చేసినా మన ఆరోగ్యం కూడా కాపాడుకోవాలండి. మన ఆరోగ్యంతో పాటు మనం కూడా పూజలు చేసుకోవాలి. ఏంటంటే చాలామందికి ఉపవాసం ఉంటే ఉండగలరు చాలామంది, కానీ కొంతమంది ఉపవాసం ఉన్నారంటే కళ్ళు తిరుగుతాయి, చాలా నీరసం అయితే పడిపోతారు. అలాగే ఈ రోజుల్లో బీపీ, షుగరు, థైరాయిడ్ అని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఉపవాసం ఉండి చేసుకోవాలంటే భయం పడి ఈ పూజ అయితే అస్సలు చేసుకోరండి. అలాగే ఏంటంటే 7గురికి మనము భోజనాలు పెట్టాలి, దంపతులకు భోజనాలు పెట్టాలి, 7 పిండి వంటలు వండాలి, ఇంత పెద్ద పని చెయ్యాలా, ఇంత పెద్దగా చేసుకోవాలని చాలామంది అయితే చేసుకోరు. కానీ అలాగైతే కాదండి. ఏంటంటే దేవుడికి మనస్ఫూర్తిగా ఒక పువ్వు పెట్టి మనం పూజ చేసుకున్నా సరిపోద్దండి. కానీ వీడియోస్ చూస్తున్నాం కదా, చాలామంది ఎన్ని రకాలుగా చేస్తున్నారో. కాకపోతే వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారు, మన స్తోమతను బట్టి మనం చేసుకోవాలి. ఈ పూజల పేరుతోని మనం ఇంట్లో గొడవలు పెట్టుకొని మన ఏంటంటే ప్రశాంతత లేకుండా పూజ అయితే చేసుకోకూడదండి. ఇంట్లో గొడవలు పెట్టి లేనిపోని ఖర్చులు చేసి అయితే పూజలు చేసుకోకూడదండి. మనం ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనం పూజ అయితే చేసుకోవాలి. అలాగే నేను కూడా చేసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా నా వల్ల ఒక్కలైనా చేసుకుంటే మంచిది కదండి. నాకు, నా కుటుంబానికి కూడా చాలా మంచిది. ఆ పుణ్యం అనేది దక్కుతుంది. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఈ 7 శనివారాల వ్రతం అయితే ఇప్పుడు వచ్చింది కాదండి. చాలా పెద్దవాళ్ళు ఇదివరకే చెప్తున్నారు. ఇప్పుడైతే చాలామంది చేసుకుంటున్నారు, కానీ అప్పుడు చెప్పినప్పుడే నేనైతే చేసుకున్నానండి. నేను చేసుకొని ఒక 4-5 ఇయర్స్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. నేనైతే చేసుకున్నాను ఈ సంవత్సరం అయితే. నేనైతే కార్తీక మాసంలోనైతే ఈ 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసుకున్నానండి. చేసుకున్న రోజైతే ఎంత పాజిటివ్గా, ఇల్లంతా ఎంత ప్రశాంతంగా, ప్రతి శనివారం వచ్చేసరికి ఇల్లు అయితే ఎంత పాజిటివ్గా ఉండేదో. అలాగే మనము ఆ స్వామివారికి నమ్ముకుంటే చాలా బాగా అండి మన కోరికలు, ఉద్యోగం, వ్యాపారం, అలాగే సంతానం ఏదడిగినా స్వామి అయితే ఇస్తారండి. ఎందుకంటే నా వరకు అయితే నాకు జరిగింది. నేనైతే 7 రకాల ప్రసాదాలు వండలేదు, 7 రకాల పిండి వంటలు చేయలేదండి. నా స్తోమతను బట్టి నేను ఇలా చేసుకున్నాను. చాలామంది భయం పడి చేయడం మానేస్తారు కదా, అలా నేను చేసుకునేటట్టు ఒక్కలైనా చేసుకుంటారు కదా అని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నేను 8 వారాలు కూడా ఇలాగే చేశాను. చెప్పాను కదా, నేను 7 పిండి వంటలు వండలేదండి. ప్రతి వారం ఎలా చేసుకున్నానో అలాగే చేసుకున్నాను. ఇంకా 7వ వారం కూడా ఏంటంటే ప్రతి వారంలాగే 7వ వారం కూడా చేసుకున్నాను. మనం ఏంటంటే సింపుల్గా కూడా ఇలా స్వామివారికి 7 శనివారాల వ్రతం అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఉపవాసం ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఉపవాసం ఉండలేము అనేవాళ్ళు తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా తెల్లవారుజామున చేయలేము అనుకుంటే మనం ఏంటంటే ఉదయాన్నే చేసుకుంటే ఒక 10-11 లోపు చేసుకుంటే చాలా మంచిదండి ఈ పూజ అయితే. ఇంకా నేను ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు 2 పిండి ప్రమిదలు పెట్టుకొని ప్రతి వారం చేసుకునేదాన్నండి. 7వ వారం 7 పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నాను. కానీ ఈ సంవత్సరం నేనైతే ప్రతి వారం 7 పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను ప్రతి వారం ఏం పెట్టానంటే వడపప్పు, చలివిడి, పానకం, అలాగే నల్ల ద్రాక్ష, నువ్వుల లడ్డూలు కూడా చేసుకున్నానండి. అవే ప్రసాదం కింద నేనైతే 8 వారాలు అలాగే పెట్టుకునేదాన్ని. అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయ పెట్టి నేను ఆ స్వామివారికి అయితే పూజ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. 8 వారాల పూజ కూడా చాలా సంతోషంగా చేసుకున్న రోజు అయితే ఇంట్లో ఎంత పాజిటివ్గా ఉందో. అలాగే నేను ఈ పూజ చేసుకున్న తర్వాత నాకు ఒక మంచి కూడా జరిగిందండి. అదేంటనేది నెక్స్ట్ వీడియోలోనైతే షేర్ చేస్తానండి. ఏంటంటే సడన్గా
అనుకోకుండా నాకైతే మంచి అయితే జరిగింది. అదైతే నెక్స్ట్ వీడియోలోనైతే షేర్ చేస్తానండి. ఇంకా మనం ఏ పూజ చేసినా గణపతిని పెట్టుకుంటాం కదా, వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాం కదా, ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ అయితే జరిపించాలని. అలాగే వినాయక స్వామి అయితే నా పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ అయితే జరిపించారండి 8 వారాలు కూడా. ఇంకా ఈ పూజ కోసం అయితే నేను పెద్ద వాళ్ళు చెప్పేటప్పుడు నేనైతే చూశానండి. చూసి ఏంటంటే వాళ్ళు చెప్పిన బట్టి అలాగే నా ఇంటి పరిస్థితి అలాగే నా ఆరోగ్య పరిస్థితి బట్టి అయితే నేను చేసుకున్నాను. ఇలాగా చేసుకున్నా సరే మంచిదేనండి. ఆ స్వామికి అయితే కోపం అయితే ఏమీ రాదండి. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఒక్కసారైనా చేసుకోవాలండి 8 వారాలు కూడా. అతనికి వడ్డీ అంటే ఇష్టం కాబట్టి వడ్డీ వారంతో సహా చేసుకుంటే చాలా మంచిది. నేను అలాగే 8 వారాలు కూడా చేసుకున్నాను. ఇంకా నా దగ్గర అయితే వెండి అష్టలక్ష్మి చెంబు అయితే లేదండి. రాగి చెంబులోనే ఇలా కలసం అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే కలసం పెట్టుకోలేదండి. ఇంకా కలసం పెట్టుకోవాలంటే చాలామంది భయం పడతారు, ఏదో పెద్దగా పెట్టుకోవాలా అనేసి. కానీ అలాగే ఏం లేదండి. మనం ఏంటంటే మనము వాటర్ వేసుకొని పసుపు కుంకుమ గంధం పువ్వులు అక్షింతలు వేసి అయితే పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే పసుపు కుంకుమ గంధము ఆ జవ్వాది పౌడర్ కూడా వేసి నేనైతే ఇలా కలసం పెట్టుకునేదాన్ని. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఎల్లో కలరే ప్రతి వారం, కానీ వారం బ్లౌజ్ పీస్ అయితే మార్చేదాన్ని. మనం ఎలాగా ప్రతిసారి స్నానం చేసేటప్పుడు శుభ్రంగా ఉంటామో అలాగే ఈ పూజ చేసేటప్పుడు మనం శుభ్రమైన క్లాత్ అయితే వెయ్యాలండి. కలసం పైన ఏంటి పీట పైన ఏంటి. మీకు ప్రతి వారం కొనుక్కోలేము అనుకుంటే ఏంటంటే బ్లౌజ్ పీస్ని ఫస్ట్ వారం పెట్టుకునేటప్పుడు ప్రతి వారం తడుపుకొని నీట్గా శుభ్రమైన ప్లేస్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ప్రతి వారం కలసం మీద వేసుకోవచ్చు, అలాగే పీట పైన వేసుకోవచ్చు. లేదు మేము అలా కాదు ప్రతి వారం బ్లౌజ్ పీసులు అయితే తీసుకుంటాం అనుకుంటే అలా కూడా చేయొచ్చు. నేను ప్రతి వారం బ్లౌజ్ పీసులు అయితే కొనేదాన్ని. బ్లౌజ్ పీసులు మాత్రం ఏంటంటే కలసం పైన పెట్టిన బ్లౌజ్ పీసు పీట పైన పెట్టిన బ్లౌజ్ పీసు ప్రతి వారం కొనేదాన్ని. నేనైతే పాతవైతే పెట్టలేదండి, అలా కొనేదాన్ని. ఇంకా ఫోటో మటు మార్చలేదు, ఫస్ట్ వారం పెట్టిన ఫోటోవే పెట్టేదాన్ని. ఇంకా ఈ పూజకైతే తులసి మాల కంపల్సరీగా వెయ్యాలండి. తులసి మాల లేకపోయినా తులసి కొమ్మలు ఉన్నా సరే తెచ్చి అయితే మనం వేసుకోవాలి. ఇంకా 7 పిండి ప్రమిదలు పెట్టుకోలేమో అనుకునే వాళ్ళు 2 పిండి ప్రమిదల్లో ఒక దాంట్లో 4 ఒత్తులు ఒక దాంట్లో 3 ఒత్తులు వేసుకొని పూజ చేసుకోవచ్చు ప్రతి వారం. కానీ 7వ వారం మటుకు 7 పిండి ప్రమిదలే పెట్టుకోవాలి. నేనైతే ప్రసాదం కింద ఫస్ట్ వారం నుంచి 8వ వారం వడ్డీ వారం వరకు వడపప్పు చలివిడి పానకం చెప్పాను కదా, నువ్వుల లడ్డూలు నల్ల ద్రాక్ష అరటిపళ్ళు కొబ్బరికాయ నేను పెట్టిన ప్రసాదం అయితే అదేనండి. పానకం పెట్టుకునేదాన్ని, ఆ ప్రసాదం పెట్టి నేనైతే పూజ చేసుకునేదాన్నండి. అంతేగాని నేను 7 రకాల పిండి వంటలు వండలేదండి. ఈ 7గురు దంపతులకి భోజనాలు కూడా పెట్టలేదు. 8వ వారం ఏంటంటే వడ్డీ వారం రోజు ఒక 8 మందికి టిఫిన్లు అయితే కొని బయటను ఉంటారు కదా వాళ్ళకైతే 8 మందికి అయితే ఇచ్చేదాన్నండి. అలాగే మా ఇంటికి ఒక పంతులు గారు వచ్చేవారు, అతనికైతే నేను ఏంటంటే భోజనం ఖర్చు కొంచెం డబ్బులు అయితే ఇచ్చేదాన్ని ఆ పంతులు గారు వచ్చేటప్పుడు అయితే. అంతేనండి, అంతకు మించి నేనైతే ఎక్కువేం చేసుకోలేదు. ఒక్కలైనా చేసుకోండి, ఇలాగైతే చాలా మంచిది. ఈ పూజ చేసుకుంటే 7 శనివారాల వ్రతము చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఆ స్వామిని చల్లని స్వామి అయితే మనం అడిగిన కోరికలు అయితే నెరవేరుస్తారండి కంపల్సరీగా. ఏం అడిగినా ఉద్యోగం వ్యాపారం సంతానం ఏదైనా సరే. చాలామంది చేసుకుంటున్నారు సెలబ్రిటీలు, వాళ్ళు ఆర్భాటంగా చేసుకుంటే మనకి అలా చేసుకోవాలనిపిస్తుంది. కానీ మన స్తోమతకు తగ్గట్టు మనం సింపుల్గా ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవాలి. కానీ మనమైతే ఆ హంగులు ఆర్భాటాలతోని మన ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని ఏంటంటే అప్పులు చేసుకొని అలాగైతే పూజలు చేసుకోకూడదండి. ఆ పూజకు ఫలితం కూడా ఉండదు. మనము ఒక్క పువ్వు మనస్ఫూర్తిగా భక్తితో పెట్టినా చాలండి. పూజలైనా వ్రతాలైనా నోములైనా సరే భక్తితో ఒక పువ్వు పెట్టి పూజ చేసుకున్నా సరిపోద్ది. ఇంకా చాలామంది అయితే ఏదో ఆర్భాటంగా ఏదో పెద్ద పండగలాగా అయితే చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసుకోవద్దు అని కాదు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటున్నారు, మనకు తగ్గట్టు మనం చేసుకోవాలండి. ఇంకా నేనైతే ఫోన్లోనైతే చూసుకొని చేసుకుంటున్నానండి. బుక్ అయితే తీసుకున్నాను కానీ కొంచెం నాకు అర్థం కాలేదు. కానీ
ఫోన్లోని మనం సప్త శనివారం వ్రతం అని కొట్టగానే మనం ఎలా చేయాలనేది గురువు గారులు ఉంటారు కదా, వాళ్ళైతే చెప్తారు కదండి. అది చూసైతే నేను చేసుకునేదాన్నండి. ఎంత బాగా చెప్పేవాళ్ళంటే అంత బాగా చెప్పేవాళ్ళు. ఇంకా నేనైతే అమ్మవారికి అయితే కుంకుమ పూజ కూడా చేసుకునేదాన్ని. ఇంకా స్వామివారికి అయితే ఇలా గోవిందనామాలు చెప్తే అక్షింతలతో పూజ కూడా చేసుకునేదాన్ని. ఎంత బాగా చేసుకునేదాన్ని అంటే అంత బాగా. ఇంకా ఇక్కడ మా వారు మా అబ్బాయి ఏంటంటే ఒకళ్ళు స్కూల్కి ఒకళ్ళు డ్యూటీకి అయితే వెళ్ళిపోయేవారు. నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్నండి. అలాగే అక్కడ మనకి ఏంటంటే అన్నీ చెప్తారు, కథతో సహా చెప్తారండి. అంత బాగా మనకి ఫోన్లోనైతే ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే బుక్కే ఉండాల్సిన పని లేదండి. మనం ఏంటంటే ఫోన్లో కొట్టి కూడా మనం పూజ చేసుకోవచ్చు. నేను అలాగైతే చేసుకునేదాన్ని. అలాగని అప్పుడు కూడా నాకు వీలైనట్టే చేసుకునేదాన్ని. ఒక వారం నేనైతే దీపం పెట్టుకొని ఏంటంటే గోవిందనామాలు చదువుకుంటూ ఫోన్లో పెట్టుకుంటూ చదువుకుంటూ అక్షింతలతో కానీ పువ్వులతో కానీ పూజ చేసుకునేదాన్ని. ఒక వారం ఏంటంటే అలాగే కుంకుమ పూజ, లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకునేదాన్ని. అలాగే ఒక వారం ఏం చేసేదాన్ని అంటే అలా ఫోన్లో చూసుకొని పూజ మొత్తం చేసుకునేదాన్నండి. అలాగా మన ఆరోగ్యం చూసుకోవాలి, మన ఇంటి పరిస్థితులు చూసుకోవాలి, మనం ఎలా చేస్తున్నామో కూడా చూసుకోవాలండి. అప్పులు చేసుకొని ఇలాగైతే చేసుకోకూడదు. మనకు ఉన్నంతలో ఒక పువ్వు పెట్టి ఒక్క పిండి దీపం పెట్టిన ఆ స్వామివారికి అయితే చాలా మంచిదండి. ఇలా చేసుకుంటే ఫలితం కూడా ఉంటుందండి. మన కోరిన కోరికలు అయితే ఆ స్వామివారు అయితే తీరుస్తారండి. కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి పూజ నా ద్వారాగా ఒక్కలైనా చేసుకుంటే ఆ ఫలితం నాకైతే వస్తుందని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మటుగా ఒక లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.